ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి. తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు. నమస్తే, నేను మీ చార్మి. తెలంగాణ రాష్ట్రంలో ఎట్లా నడుస్తుంది, అసలు కాంగ్రెస్ ప్రభుత్వం మీద మన మాజీ సీఎం అయినటువంటి కేసీఆర్ గారు ఏం మాట్లాడిరు ఏంది అనే దాని గురించి మనం మాట్లాడుతున్నాం. అయితే ఇంకో రెండు విషయాలు కూడా మాట్లాడిరు. ఆ రెండు విషయాలు ఏంటంటే, గత ప్రభుత్వ హయానికి ఇప్పుడు నడుస్తున్న ప్రభుత్వానికి 20% క్రైమ్ రేటు పెరిగిందట. దానికి గల కారణాలు ఏందో కూడా చెప్తా. నేను ఇంకో ఇన్సిడెంట్ కూడా మాట్లాడతా. మన సీఎం రేవంత్ రెడ్డి గారు ఒకానొక సందర్భంలో రియల్ ఎస్టేట్లో పనిచేసారు. రియల్ ఎస్టేట్లో చేసినంత మాత్రాన రియల్ ఎస్టేట్ రంగాన్నే నేను ముందుకు తీసుకుపోతా, నేను మిగతా ఇండస్ట్రీలో నేను రానేనియ్యా అని అనుకుంటే దానంత విచిత్రమైన విషయము, దానంత వింత విషయం ఇంకేది ఉండదు. ఎందుకంటే నేను సార్ని తప్పు పడతాను, నేను ఎవరిని తప్పు పడతాను. నిజం చెప్పాలంటే తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మెయిన్లీ హైదరాబాద్ విషయంకి వస్తే, హైదరాబాద్లో ఎప్పుడైనా కూడా రేట్లు ఆకాశంలోనే ఉండే. అదేదో ఈ ప్రభుత్వము ఆ ప్రభుత్వం అని కాదు. కానీ ఈ రియల్ ఎస్టేట్ని ఒక్కదాన్నే పట్టించుకొని మిగతా వాటి అన్నింటినీ నాకెందుకు, నేను ఎందుకు పట్టించుకోవాలా అన్నట్టు అనుకోవడం కరెక్ట్ కాదు అనేది ఆయన ఉద్దేశం. ఈ 2 ఏళ్ళు నేను ఓపిక పట్టిన, ఇప్పటిదాకా ఒక లెక్క, ఇప్పటి నుంచి ఇంకో లెక్క అని కేసీఆర్ గారు మాట్లాడుతున్నారు. అదే కాకుండా చెప్తా ఎంత క్రైమ్ రేట్ పెరిగింది ఏందని. ఏడ మలిగిన ఏ దిక్కన్నా చూసుకోరు, ఏడన్నా చూసుకోరు. ఉప్పల్లో ఒకటి అవుతుంది, హయత్ నగర్లో ఒకటి అవుతుంది, హిమాయత్ నగర్లో ఒకటి అవుతుంది, మాదాపూర్లో ఒకటి అవుతుంది, షాపూర్లో ఒకటి అవుతుంది, అటు మేడ్చల్దికి ఇంకోటి అవుతుంది. అంటే పొద్దున్న లేచిన కాడికి వెళ్ళేమన్నా వార్తలు విన్నామరా నాయన అని చెప్పి పేపర్ ఓపెన్ చేసిన, న్యూస్ ఓపెన్ చేసిన, ఫస్ట్ వినిపించేది క్రైమ్ ఒకటే. ఆడ చచ్చిండు, ఈడ వీళ్ళు చంపిర్రు, ఈడ రేప్ అయింది, ఈడ గ్యాంగ్ రేప్ అయింది, గివ్వి తప్ప ఏదన్నా మంచి విషయాలు ఏదన్నా ఈ ఇన్న పాపను అసలు ఓడిపోనే పోతలేడు. ఇంకోటి, మనకి ఇన్ని రోజులు ఎట్లా అంటే ఏదైనా చెయ్యాలంటే ఆలోచించేటోళ్ళు. ఒకప్పుడు పెట్రోలింగ్ జరుగుతుండే మొత్తం ఆ తెలంగాణ రాష్ట్రంలో. ఇప్పటికి కూడా పెట్రోలింగ్ మంచిగానే జరుగుతలేదని చెప్తలేదు. కానీ ముందు పోల్చుకుంటే అంటే మేబీ వీళ్ళు అడ్వాన్స్ అయ్యిర్రా లేకపోతే ఏడ తప్పు జరిగింది అనేది తెలియదు. కానీ 20%, ఏదో 2%, 3% మీరు 20% ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాతనే ఈ క్రైమ్ రేట్ అనేది పెరిగింది అనేది తెలుస్తుంది. అయితే ఈ క్రైమ్ రేట్ పెరగడానికి ఎన్నో కారణాలు ఉన్నాయి. జనాలకి విచ్చలవిడితత్వం ఎక్కువైపోయి ఏమన్నా అంటే సంపితే ఓడి దేక్కేది ఉన్నది, నన్ను ఓడనేది ఉన్నది అన్న ధైర్యంతో చేస్తున్నారు. ఇంకోటి ఏంటంటే, ఎవరన్నా వచ్చి నోరు తెరిచి మాట్లాడిరంటే నువ్వు ఎట్లా మాట్లాడతారో నీకు ధైర్యం ఎవడు ఇచ్చిండ్రా అని చెప్పి ఉల్టా సంపేదాకా కూడా తీసుకొస్తున్నారు. అంటే తెలంగాణ రాష్ట్రము ఉత్తగానే తెచ్చుకున్నట్టు అయింది కదా. నిజం చెప్తున్నా, ఏ విధంగా మన ఈ 10 ఏళ్ళు ఒక రకంగా ఉండే, ఇప్పుడు ఈ 2 ఏళ్ళు ఒక రకంగా ఉన్నాయి. నేను రోజు ఆ బస్లలో చూస్తూ ఉంటా ఎంత గోస పడుకుంటా పోతారో. సరే అది వదిలేసేయండి, ఇంకా చాలా విషయాలల్లా ఇటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మస్తు మంది తిట్టిపోస్తున్నారు. అసలు కొందరిని ఇంటర్వ్యూలు చేస్తే ఆడోళ్ళు బండ బూతులు తిడుతున్నారు. ఉత్తుత్త మాటలు కూడా కాదవి, అవి ఆస్మానికి దేవుడికే తెలవాలి ఇక బూతులకు మీనింగ్ ఏందో, అంత ఘోరంగా మాట్లాడుతున్నారు. మరి ఇంత జరుగుతున్నా కూడా ప్రభుత్వానికి చెవులు వినిపిస్తలేవా అంటే పర్మిషన్లు లేవు కదా. మనకు పర్మిషన్లు పైకెళ్ళి రావాలన్నా, ఏమన్నా చేయాలన్నా పైన ఉన్న వాళ్ళు అవును అని చెప్పాలి, లేకుంటే ఆడ బటన్ ప్రెస్ చేస్తే ఈడ నీళ్లు చాలవుతాయి. అట్లయితే కానే కాదు కదా. మరి 10 సంవత్సరాల కిందట ఎట్లుండే. ఇంకోటి, మనకి ఎప్పుడైనా కూడా ఏ విషయంలో అయినా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి చాలా విషయాలలో ఈ డ్వాక్రా ఆడోళ్ళకు మాత్రమే చీరలు పంపిణీ చేసుడు. అప్పుడు ఎంతమంది తిట్టిరు అసలు, అది మామూలు తిట్లుగానే కావు. గాళ్ళేనా నీకు ఆడోళ్ళు, మేము నీకు ఆడోళ్ళు లెక్క కనిపిస్తలేమా అని చెప్పి. ఇంకోటి, ఏదైనా ఒక ఫెస్టివల్ జరిగినప్పుడు, ఏదన్నా జరిగినప్పుడు వాళ్ళకొక రూల్ వీళ్ళకొక రూల్ పెట్టుడు కాదు. అందరికీ ఒకే రకంగా ఉంటేనే దాన్ని రూల్స్ అంటారు, లేకపోతే దాన్ని విచ్చలవిడితత్వం అంటారు. ఇంకా చెప్పుకుంటూ పోతే మస్తే వెళ్తాయి. కానీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నేను ఇన్ని రోజులు నోరు తెలవలేదు అనేది కొంతమంది మాట్లాడుతున్నారు. అయితే ఇవన్నీ మాట్లాడేది ఉంటే మీరు అసెంబ్లీకి రావచ్చు కదా అంటే వచ్చే టైం కూడా వచ్చిందన్నట్టుగా తెలుస్తుంది. మరి కేసీఆర్ గారు అసెంబ్లీకి వచ్చి ఇవన్నీ పాయింట్లు తీసి ఇదా మీరు పరిపాలించింది 2 సంవత్సరాలు అని చెప్పి నిలదీస్తారా, లేకపోతే డైరెక్ట్గా అక్కడికే వెళ్ళి మాట్లాడతారా అనేది అయితే ఇప్పటివరకు అయితే తెలిసింది లేదు. మరి దీని మీద మీరేమనుకుంటున్నారు అంటే, ఈ చిన్న విషయాలే ప్రజలలో అబ్బా కాంగ్రెస్ అన్న ఫీలింగ్ తెప్పిస్తున్నాయి. ఇంకొన్ని మంచి పనులు చేసినవి మీకేమైనా చేసినట్టు ఎప్పుడు ఖచ్చితంగా దాని మీద ఒక వీడియో చేస్తా. ఇది ఇవాళ వీడియో, ఇంకో వీడియోతో మళ్ళీ కలుస్తా.